రవి గారు వెల్కమ్ సార్. హలో సార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 స్టేట్స్‌లో పొలిటికల్ హీట్స్, పొలిటికల్ వార్స్ అలా పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే 3 ప్రధాన పార్టీలు వాళ్ళ సమావేశాలు నిర్వహించుకున్నాయి. అటు టీడీపీ నుంచి మహానాడు నిర్వహించారు, జగన్ సమావేశం నిర్వహించారు, జనసేన కూడా తమ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించుకుంది. ఏంటి సార్, ఓవరాల్‌గా ఏపీ రాజకీయ ప్రస్థానం ఎటు సాగుతోంది? అంటే అందరూ ఆయుధాలకు వ్యూహాలకు పదును పెడుతున్నారు అనేది చాలా స్పష్టం. గతంలోనే అనుకున్నట్టు 5 ఏళ్లలో 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్లకు సిద్ధం అవుతున్నారు. తర్వాత ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఆ దిశలో వెళ్తున్నారు. దానికి సహజంగా పాలక కూటమికి నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహానాడు వాళ్ళు దాన్ని పెద్ద సందడిగా చేస్తారు. ఈసారి ఏదో పొదుపు లేకపోతే ఇవన్నీ సమస్యలు అని చెప్పి హైబ్రిడ్ మోడల్ అని అక్కడ అమరావతి వాళ్ళ కేంద్ర కార్యాలయం నుంచి అనేక చోట్ల ఇవి పెట్టి చేశారు. ఇక సారాంశం మటుకు ఒకటే, బాగా దూకుడుగా వెళ్ళాలి, 2029 ఎన్నికలే మనం టార్గెట్గా పెట్టుకోవాలి. అసలు వైసీపీ అనడం లేదు, వాళ్ళు ఇప్పుడు గొడ్డలి పార్టీ అనే అంటున్నారు. గొడ్డలి పార్టీని ఎదుర్కోవటం ఇదే ఎజెండా అని. అదే సమయంలో పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళు అని చెప్తున్నట్టుగా 15 ఏళ్ల పాటు అందిపుచ్చుకుని ఒక రాజకీయ తీర్మానం పెట్టారు. 15 ఏళ్ళు ఇలాగే ఉండాలి, పవన్ కళ్యాణ్ చెప్తున్నాడని కూడా చెప్తున్నారు అక్కడ. అంటే అది పవన్ కళ్యాణ్ పాత్ర అని. ఇంకొకటి ఏమో, చాలా 40 ఏళ్ళు దాటిన పార్టీ కదా తెలుగుదేశం. కానీ మేము కేంద్రంలో నరేంద్ర మోదీ పట్ల, బీజేపీ పట్ల చాలా అనుకూలంగా ఉన్నాము, ఇంకా చెప్పాలంటే చాలా విధేయంగా ఉన్నామన్న మాట కూడా ఇక్కడ చెప్పడం మనము గమనిస్తాం అన్నమాట. ఇంకొకటి ఏమో, ఒక్క ఛాన్స్ అని ఇస్తే మనం 25 ఏళ్ళు వెనక్కిపోయాం కాబట్టి 2029 ఎన్నికల్లో మళ్ళీ ఛాన్స్ వైసీపీకి ఇవ్వకూడదు. దాని కార్యకర్తలు సిద్ధం కావాలి. అందుకు భిన్నంగా వ్యవహరించిన వాళ్ళని మేము ఉంచాం. గెలిచే అవకాశాలున్న గెలుపు గుర్రాలకు మటుకే అవకాశం ఉంటుంది తప్ప లేని వాళ్ళను మేము బలపరిచే లేదా కొనసాగించే అవకాశం ఉండదు. ఇన్ని సందేశాలు చాలా సూటిగా, చాలా స్పష్టంగా మొదట అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు, తర్వాత కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న లోకేష్, వీళ్ళందరూ కూడా ఇచ్చారు. చాలా తీర్మానాలు చేశారు. బహుశా ఇప్పుడు బీజేపీ, ఎన్డీఏ కేంద్రంలో ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇంత సుస్పష్టంగా చెప్పడం అన్నది వాళ్ళకు కొంచెం రాజకీయంగా ఊతమిచ్చే విషయం. అయితే తెలుగుదేశం పార్టీ ఎందుకు అంతగా బలపరుస్తూ ఉంది ఈ మొత్తం కాలాన్ని చెప్పి అంటే, మోదీ యొక్క అండదండలు, రాష్ట్రంలో పవన్ మద్దతు రెండు తమకు చాలా అవసరమని భావిస్తున్నారు. మూడవది, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ వాళ్ళు కొత్త కొత్త వ్యూహాలతో రావటము, ఎదురుదాడి చేయటము, ఇట్లాంటివి. ఇదివరకు రెడ్ బుక్ 2.0 అక్కడ ఆగేవి. ఇప్పుడు కూడా కేసులు అవి నడుస్తున్నాయి. కానీ రెడ్ బుక్ మాట ఒక్కటే చాలు, రాజకీయంగా కూడా అందరినీ చేసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఆ సమావేశాలు. వీటన్నిటిలో లోకేష్ మాట్లాడినప్పుడు కూడా ఆయనకంత ఆ పార్టీ నాయకత్వం ప్రతిస్పందన. గోరెంట్ల బుచ్చయ్య చౌదరి బాగా వయోవృద్ధ సభ్యుడు. గతంలో కొంచెం లోకేష్ యువత ఎక్కువ ఇదైపోయి పాత వాళ్ళను ఉపేక్షిస్తున్నారన్న అసంతృప్తి కూడా వెలిబుచ్చినాయి. ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు సింహమే, లోకేష్ సింహమే, కానీ చంద్రబాబు నాయుడు కొంచెం సాధువు, లోకేష్ ఏమో ఉగ్ర నరసింహుడు. సో ఈ మోడ్లో లోకేష్ను చూడాలి, మేము ఆయన కోసం సిద్ధంగా ఉన్నాము అనే సంకేతం ఇవ్వడం ఈ మహానాడులో ప్రత్యేకించి మనం గమనిస్తాం. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా 27-28లో మహానాడు అయితే 27వ తారీఖు ఆయన వాళ్ళ పార్టీ విస్తృత సమావేశం, అన్ని స్థాయిల్లో నాయకులు, మాజీ ప్రస్తుత ప్రజాప్రతినిధులు వీళ్ళందరితో సమావేశం పెట్టారు. అక్కడ ఆయన చాలా సూటిగా, ఒకటేమో నిరసన కార్యక్రమం ప్రకటించారు, రెండోదేమో ఈ సర్ అనేది వచ్చి ఓట్లు తొలగించేస్తుంది, సర్ వల్లనే మమతా బెనర్జీ కానీ లేకపోతే స్టాలిన్ కానీ ఓడిపోయారు, అందువల్ల సర్ కింద ఓట్లు తొలగించబడకుండా మనం చూడాలి. మూడవది, వెన్నుపోటు 2 ఏళ్ళు అనే ఒక బుక్లెట్ విడుదల చేశారు. అంటే ఇప్పటి వరకు కేసులు ఎదుర్కోవటం వీటి మీద ఆధారపడిన వైసీపీ ఇప్పుడు జూన్లో 3 దశలు, 4, 12, 4, 8, 9, 12 అట్లా 3 దశలుగా చేసి
మేము దీన్ని పరాకాష్ఠకు తీసుకొస్తాము అని ఒక గట్టి పిలుపిస్తున్నారు. కాబట్టి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఓ తీవ్రమైన పోరాటానికి ఇంకా ప్రజల్లోకి రావడానికి సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత ఆయన ఎలాగూ చెప్పినట్టుగా పాదయాత్ర కూడా చేయబోతున్నారు. మూడోది పవన్ కళ్యాణ్ జనసేనాని. ఆయన రాజమండ్రికి వెళ్ళారు. గత వారం మనం చర్చించాం మీడియాల వివాదాలు ఇట్లాంటివి. రాజమండ్రి వెళ్ళి అక్కడ ముందేమో అధికారికంగా సమీక్ష చేసి ఆ సమీక్షలో గోదావరి నదీ జలాలు, కాలుష్యము, పుష్కరాల్లో గత ప్రమాదాలు జరగకుండా ఉండటం ఇది మాట్లాడటం కూడా ఒక గట్టి విషయమే. ఇవన్నీ మాట్లాడుతూ అసలు ఈ నీళ్ళలో స్నానం చేస్తే పుణ్యం కాదు, వ్యాధులు వస్తాయనే దాకా వెళ్ళారు. తీవ్రమైన వ్యాఖ్యలే. కానీ 2 రోజులు 2 సాయంత్రాలు ఆయన వాళ్ళ పార్టీ ప్రజాప్రతినిధులు లేకపోతే వీళ్ళందరితో సమావేశం, ఆత్మీయ సమావేశం. ఒకటి ఉద్యమే అని, ఇంకొకటి కూడా ఏదో పేరుతో చేశారు. అక్కడ ఆయన చాలా తీవ్రంగా, ఒకటేమో ఈ మధ్య ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలకు సంబంధించి వాళ్ళు చేసిన ఫిర్యాదులు, కేసులు, వాటిని సమర్థించుకుంటూ చాలా గట్టిగా మాట్లాడాడు ఆయన. రెండోది, నేను ఇంతకాలం పార్టీని నిలబెట్టడమే చాలా గొప్ప విషయం అయితే దీన్ని అర్థం చేసుకోకుండా పార్టీలో వాళ్ళు నా మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వాళ్ళ మీద అసహనం కూడా ఆయన తీవ్రంగా వెళ్ళబుచ్చడం మనం చూస్తాం. మూడవది రాజకీయంగా కీలకమైంది, కాపులు అందరూ నాతో ఉన్నట్టు నేనేదో కాపులకి చేశాను అన్నట్టుగా నన్ను కులం కోసం పార్టీ పెట్టానా, మీరందరూ నాకు ఓట్లు వేశారా, ఈ పద్ధతిలో దాన్ని కూడా ప్రతిసారి నొక్కి చెప్తున్నది. ఒకసారి చెప్తే వేరే విషయం, అలా చెప్పడమే కాకుండా పార్టీ నుంచి బయటికి పోయిన కొంతమంది మాజీ నాయకులు వాళ్ళ మీద ప్రత్యక్షంగా విమర్శ, ఎందుకు ఇవన్నీ మాట్లాడారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఎందుకు జరిగిందంటే ఇప్పుడు రాజ్యసభకు నామినేట్ చేయాలి, రాజ్యసభకు నామినేట్ చేయాలంటే ఎవరున్నారు, అందరు ఇంతకుముందే ఓడిపోయినప్పుడే వెళ్ళిపోయారు, కాబట్టి నేను ఫలానా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అని ఒక బై ఇంప్లికేషన్ సూచిస్తున్నారు. అందుకని చాలా చాకచక్యంగానే ఇవన్నీ మాట్లాడారు, వ్యూహాత్మకంగానే అనే మాట మటుకు రాజకీయ వర్గాల్లో వచ్చింది. కానీ ఆయన అభిమానుల్లో కానీ లేకపోతే కాపు పెద్దలు అనే వాళ్ళల్లో కానీ మరీ ఇంత ఏకపక్షంగా మా మీద ఎందుకు విరుచుకుపడ్డాం అన్న అసంతృప్తి కూడా ఒకటి వచ్చింది. ఇంకోటి ఎవరు ఊహించండి, పవన్ కూడా ఇదివరకు వద్దని వారించింది తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో పోలిక. విజయ్కి నాకు పోలిక ఏంటి అని అది వరకు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, విజయ్ కేవలం కటౌట్లతో గెలిచారు, లేకపోతే విజయ్ లాగా అక్కడైతే అంతా ఒక తాటి మీద ఉంటారు, ఇక్కడ ఉండరు, మన ఫ్యాన్సే ఒక తాటి మీద ఉంటారు. అంటే ఎంతసేపటికి ఫ్యాన్స్ తప్పు, కార్యకర్తలు తప్పు, ఇంకోటి కాదంటాం. ఇంకా అలాగే ఆ వివాదం వచ్చినప్పుడు కూడా నన్ను అన్నారని కాదు, అమిత్ షా అంటే నేను ఒప్పుకోనని ఆగ్రహించడం, అంటే అమిత్ షా పట్ల అమితమైన విధేయత మోదీ పట్ల అది ప్రదర్శించడం కూడా మనం చూస్తాం. సో ఇప్పుడు 3 వైపుల నుంచి కూడా ఈ 3 పార్టీలు ఇక్కడ కంక్లూజన్ ఏమంటే స్థానిక ఎన్నికలు, తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి, పనిచేసే వాళ్ళకే అవకాశం ఇస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి స్థానిక ఎన్నికలకు సిద్ధం అవ్వాలి, ఎక్కడ ఏకగ్రీవం అనేది ఉండకూడదు. వైసీపీ ఉన్నప్పుడు చాలా మంది ఏకగ్రీవాలు వచ్చాయి బాగా, ఒక 4వ 3వ వంతో లేకపోతే ఎంతో 10వ 5వ వంతో. ఈయన మటుకు ఎవరైనా సరే ఓటు వచ్చినా రాకపోయినా నిలబడి ఎదుర్కోవాలి తప్ప వెనక్కి పోకూడదు. ఏకగ్రీవం అన్న మాట వస్తే నేను ఒప్పుకోనని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా మీరు ఐడెంటిఫై చేయండి, మనం పెరుగుతూ పోవాలి. గతంలో నేను 1000 పదవులు ఇచ్చాను కానీ పదవులు రాకముందే ఉత్సాహంగా ఉన్నారు, పదవులు వచ్చాక కొంచెం నీరసపడ్డారు. ఇప్పుడు అలా కాకుండా సరైన వాళ్ళని ఎంపిక చేస్తే మేము స్థానిక ఎన్నికల్లో మన భాగం పెంచుకోవడానికి ప్రయత్నిస్తామనే మాట ఆయన చెప్పారు. నారా లోకేష్ ఏమో 3వ వంతు మహిళలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. సో ఇట్లా సంస్థాగతంగా తమ వాళ్లకు పదును పెట్టడము, ప్రత్యర్థుల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డం అన్నది 3 పార్టీల వైపు నుంచి మనం ఈ కాలంలో చూస్తున్నాం. దీని ప్రత్యక్ష ప్రభావం ఒకటి, రేపు సర్ర వచ్చినప్పుడు ఓట్ల తొలగింపు ఎలా ఉంటుందన్నది తెలుస్తుంది. రెండవది ఈ ఆరోపణలు, కేసులు వీటిని ఎదుర్కోవటంలో కూడా ఎంత తీవ్రంగా ఉంటారు. రెడ్ బుక్ ఏమో ఎలా వస్తుంది, జగన్ చెప్పిన డిజిటల్ బుక్ ఎలా వస్తుంది, మూడవది పవన్ బుక్ ఎలా వస్తుంది, ఇవన్నీ మనం చూడాల్సి వస్తుంది. వేడెక్కింది మొత్తానికి ఏపీ రాజకీయం బాగా. సార్ ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో
నేషనల్ పార్టీస్ కాంగ్రెస్, బీజేపీ వీళ్ళ పాత్ర కానీ లేదంటే వాళ్ళ పని ఎంతవరకు ఉండదు? అంటే కాంగ్రెస్ నామమాత్రం కదా, గతంలో వాళ్ళు ఏం చేయలేకపోయారు. కాంగ్రెస్ ఇప్పుడు కూడా ఎక్కడన్నా ఒకటి గట్టి అభ్యర్థులు ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళ ప్రభావం అంతగా ఉండదు. బీజేపీ కూటమిలో భాగస్వామి కాబట్టి వీళ్ళిద్దరు అంటే ఇచ్చిన సీట్లు ఏమన్నా పెంచుకునే అవకాశం కానీ మాకు ఎక్కువ కావాలి వాళ్ళు అడుగుతారు, వీళ్ళు ఎంతవరకు ఇస్తారు. ఉదాహరణకి ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు వస్తాయి. రాజ్యసభ ఎన్నికల్లో పరిమళ్ నత్వాని అని బీజేపీ నుంచి ఉన్నాడు, ఆయన ఈసారి జార్ఖండ్ నుంచి పోటీ చేస్తాడు ఏదో చెప్తున్నారు. మేము మీకు ఇవ్వలేము అని చెప్పారు. ఇప్పటికే తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళకి చెప్పాడని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు రాజ్యసభకు వెళ్ళొచ్చు అని, ఇట్లాంటివన్నీ కూడా ఊహాగానాలు నడుస్తున్నాయి. నేను చెప్పదలుచుకుంది ఏమంటే బీజేపీకి కేంద్రంలో మద్దతు అవసరం కాబట్టి ఇక్కడ వాళ్ళు రాష్ట్రంలో కొంత తగ్గి ఉండండి. నిజానికి బీజేపీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఓకే, అవి రెండు చిన్న పార్టీలే. మనకంటే చిన్నదైన జనసేన ఇంత చేస్తుంటే దేశాన్ని 12 ఏళ్ళుగా పాలిస్తున్నాం, మాకు ఆంధ్రప్రదేశ్లో మటుకు వాయిస్ లేకుండా పోయింది అనే ఒక అసంతృప్తి కూడా వాళ్ళు ఉంది. అంటే కాదు కదా స్వామి, ఎవరున్నా అందరు నిన్నే మోస్తున్నారు కదా, మిమ్మల్నే బలపరుస్తున్నారు కదా అనే వాదన కూడా రెండో వైపు నుంచి ఉంది. రైట్ సార్.